నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో కాల్పులు కలకలం సృష్టించాయి. లారీ డ్రైవర్పై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. కాగా ఈ ఘటనలో డ్రైవర్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని దేవీతండ సమీపంలో జాతీయ రహదారి 44 పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ల మధ్య జరిగినటువంటి ఘర్షణలో ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి మొహమ్మద్ సల్మాన్, ఇతనికి 48 సంవత్సరాలు ఉంటాయి, ఆ డ్రైవర్ను హతమార్చారు. ఇక తాజా సమాచారం ప్రకారం చూసినట్లయితే కనుక సల్మాన్ తన లారీని పెట్రోల్ బంక్ వద్ద నిలిపి ఉంచిన సమయంలో మరో లారీలో వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. కాగా తీవ్ర గాయాల పాలైనటువంటి సల్మాన్ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఇక అప్పటికే అతను మృతి చెందారని వైద్యులు కూడా ధృవీకరించారు. ఇక దుండగులు తమ లారీని చంద్రయాన్ పల్లి వరకు తీసుకెళ్లి అక్కడ వదిలివేసినట్లు కూడా సమాచారం అందుతా ఉంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేపట్టారు. ఇక దుండగుల్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. లారీ డ్రైవర్ల మధ్య ఘర్షణ ఇంత అనర్థానికి దారితీయడంపై స్థానికులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా కాల్పులు కలకలం సృష్టించడంతో ఒక్కసారిగా ఉలికిపడ్డటువంటి పరిస్థితి. అనుమానిత వ్యక్తుల ఛాయాచిత్రాలను కూడా పోలీసులు ఇప్పటికే విడుదల చేశారు. అయితే పాత గొడవలు ఏమైనా దీనికి కారణమా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం మనం చూసినట్లయితే కనుక పాత కక్షలతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే మృతుడు కాల్పుల్లో చనిపోలేదు, రాడుతో కొట్టడంతోనే మృతి చెందారని కూడా స్థానికులు ప్రత్యక్షంగా చూసి చెప్పినట్లు కూడా అక్కడ పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ యొక్క ఘటన అక్కడ కలకలం రేపినటువంటి పరిస్థితి. లారీ డ్రైవర్ల మధ్య ఘర్షణ ఎందుకు జరిగిందనేది, సో మొత్తానికి నిందితులు ఎవరనేది తేలాల్సి ఉంది.